తిరుపతి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 28, 31, 30 డివిజన్లైన కృష్ణాపురం ఠాణా, పీపీ చావిడి, బెస్తవీధి, కోలావీధి, చింతకాయల వీధి, బొమ్మగుంట, కావమ్మగుడి, నెహ్రూ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆయా డివిజన్లలో ముమ్మర ప్రచారం చేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ దంపూరు భాస్కర్ తోడురాగా ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం సాగింది. ఈ ప్రచారంలో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసుపై తమ ఓటును వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు, కార్మికులకు కర్మాగారాలు వెలుగు చూడాలన్నా, తిరుపతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలన్నా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గడిచిన 5 ఏళ్ల వైకాపా పాలన గురించి వివరిస్తూ రాబోయేది రామరాజ్యమని తెలియజేశారు. అందుకే తిరుపతి టీడీపీ, బీజేపీ పార్టీలు మద్దతునిస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసుపై తమ ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. తిరుపతి నియోజకవర్గంలో ఎన్నికల్లో భాగంగా ఈరోజు దంపూరి భాస్కర్ రావు గారి నాయకత్వంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు 5 డివిజన్ల అధ్యక్షులు మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ఇంటింటికి కూడా ప్రచారం చేసుకుంటూ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వంలో, రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఖచ్చితంగా కూడా ఉమ్మడి పార్టీలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తన శక్తినంతా కూడా ఉపయోగించి రాష్ట్రమంతా కూడా జన సైనికులను, వీర మహిళలని అందరినీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేదానికి సర్వశక్తులు ఒడ్డుతున్న పవన్ కళ్యాణ్ గారికి, మోదీజీ గారి అనుభవాలు, ఆయన సహకారం తీసుకొని ఇటు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఇటు తిరుపతి నియోజకవర్గాన్ని, ఇది చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, పవన్ కళ్యాణ్ గారు తిరుపతిని తీసుకోవడం, భాగంలో జనసేనకు రావడం తెలిసిన విషయమే. ఈ తిరుపతి నియోజకవర్గంలో ఎందరో మహానుభావులు, కీర్తిశేషులు ఎన్టీ రామారావు కూడా తిరుపతి పుణ్యక్షేత్రంలో కంటెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మరలా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో, తిరుపతి నియోజకవర్గంలో కంటెస్ట్ చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. అందులో కొన్ని కారణాల వల్ల పిఠాపురం పోవడం జరిగింది. ఇక్కడ ఆయన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల్ని తిరుపతి నియోజకవర్గానికి నియమించడం జరిగింది. ఖచ్చితంగా కూడా తిరుపతి ప్రజల ఆశయాలు, నమ్మకాలు వమ్ము చేయకుండా ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్ని పార్టీల నాయకులకు, ప్రజలకు కలిసి అన్ని సౌకర్యాలు చేసే విధంగా ఇక్కడ పుణ్యక్షేత్రంలో ఎవరికి ఎటువంటి లోటు రాకుండా చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ ప్రజలే ప్రచార కార్యకర్తలుగా మారి వైకాపాను దించేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. మే 13న జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నగరంలో ప్రచారం అఖండంగా జరుగుతోంది. దానిలో భాగంగా ఈ రోజున మన ఆరణి శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలవబోతున్నారనేది ఈ రోజున తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలే ప్రచార కార్యకర్తలై ఈ వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించడానికి జగన్మోహన్ రెడ్డిని, మరి తిరుపతి అభ్యర్థి అయినటువంటి అభినయ్ రెడ్డిని, వాళ్ళ తండ్రి అయినటువంటి కరుణాకర్ రెడ్డిని కూడా మరి ఇంటికి పంపించడానికి సంసిద్ధులైనటువంటి తిరుపతి నగరంలో ఈరోజు మరి మన భాస్కర్ ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్గా 30, 31, 28 3 డివిజన్లో కూడా మరి ఈ మెజార్టీ చింతకాయల వీధి, బజార్ వీధి, తర్వాత ఇక్కడ ఈ బొమ్మగుంట ఏరియాలో నారా చంద్రబాబు నాయుడు కాలనీలో అంతా రజకులు వేసేటువంటి ఈ ప్రాంతంలో మరి రజకులంతా కూడా పాల్గొని ఈ
క్యాన్వాసింగ్ను అత్యంత విజయవంతంగా నడిపిస్తున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా మన జనసేన తరఫున హరిప్రసాద్ గారు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ తరఫున శుభం యాదవ్ గారు కానివ్వండి, మరి అందరూ కూడా కలిసి ప్రజలంతా కలిసి ఈ వార్డులో అత్యధికంగా మెజార్టీతో మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని, అదేవిధంగా కమలం గుర్తు అయినటువంటి వరప్రసాద్ గారిని ఎంపీ అభ్యర్థిగా కూడా గెలిపించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు. 28, 31, 30 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ దంపూరి భాస్కర్ మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి స్వచ్ఛందంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆర్ఎన్ శ్రీనివాసులను అద్భుతమైన మెజారిటీతో గెలిపిస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని తిరుపతి పట్టణంలో 28, 30, 31 డివిజన్లో ఈరోజు ప్రచార కార్యక్రమం చేపట్టాము. ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం దుష్ట పరిపాలనకు విసుగు చెంది ఈరోజు ప్రజలే కార్యకర్తలుగా ఈరోజు బయటకు వచ్చి మేము ఉండాము, తప్పకుండా జనసేన అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసరన్న గారికి గ్లాసు గుర్తుపై మేము ఓటేసి గెలిపిస్తామని ప్రజలు ఈరోజు హామీ ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.